ఈరోజు మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఏం చేస్తున్నావు? మసాలా దోశ. వావ్, చూడ్డానికి మస్తు అనిపిస్తుంది. ఇది మసాలా దోశ. అంటే మసాలా దోశ అంటే ఆలుగడ్డని మంచిగా ఇది తాలింపు పెట్టేసుకొని దాని మీద వేసుకోవాలి కదా. మీలో ఎంతమందికి ఇష్టం మసాలా దోశ? నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మసాలా దోశ, ఉప్మా దోశ, ఆనియన్ దోశ, కారం పొడి దోశ, ఇన్ని దోశలు వేసుకోవచ్చు. పన్నీర్ దోశ, ఎగ్ దోశ, మిరియాల పొడి దోశ, ఇట్లా మన దగ్గర దోశ పిండి ఉంటే చాలు వెరైటీ వెరైటీ దోశలు చేసుకోవచ్చు. మా మమ్మ అయితే నూనె ఎట్లా వస్తుంది అంటే మస్తు వస్తుంది అనమాట. ఏమన్నా అంటే నూనెతోటి టేస్ట్ వస్తుంది కదా అని అంటుంది. వా, వేడి వేడి మసాలా దోశ రెడీ అయిపోయింది. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీ కోసం వేసుకుంటుంది. ఆమె కోసం కొంచెం స్పెషల్గా వేసుకుంటుంది చూడండి. మంచిగా పిండి కొంచెం ఇంకెక్కువ వేసుకొని అది మంచిగా లావుగా రావాలన్నమాట. తింటే కడుపు నిండిపోవాలంటది. 1 2 తింటే కడుపు నిండిపోవాలని. చూస్తారు కదా ఎంత బాగుందో. సేమ్ షాప్లో ఉన్నట్టే ఉందన్నమాట. ఇంకా పెద్ద పెంక అయితే ఇంకా బాగా వస్తుంది. కొందమ్మాల పెద్ద పెంక. ఇప్పుడు మా మమ్మ వచ్చినందుకు పెద్ద పెంక కొనాలంట. ఈ పెంక సరిపోతలేదంట మా మమ్మీకి. పెద్దదైతే ఇంకా మంచిగా ఉంటుందంట. చూసిరా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఎట్లా కామెంట్ చేస్తుందంటే అట్లా చేస్తుంది అనమాట. ఎగ్ దోశ కూడా చాలా బాగుంటుంది. ఇక మా ఆయననైతే మంచిగా చీజ్ ఎగ్ వేసి మస్తు చేస్తాడు. ఇక మా మమ్మీ తింటుంది కదా, కొంచెం ఆలుగడ్డ ఎక్కువ వేసుకొని తింటుంది అనమాట. ఇక ఇది యాక్చువల్ ఇది కూడా వేసుకుందామని ప్లాన్ ఉంది. వీడియో తీస్తున్నాను స్కిప్ చేసేస్తుంది అనమాట. తింటా చూసిరా ఎంత బాగుందో. ఇంకా కొంచెం పెద్ద దోశ అయితే, పెద్ద పెంక అయితే ఇంకా పెద్దగా వస్తుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి.